హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లల ఎపిసోడ్ ఏంటో చూద్దాము. మీరు బాధపడకండి నా మనసులోకి సహనం కట్టుకుంటూ కనిపిస్తుంది. బాధపడకుండా ఎలా ఉండగలను? మిమ్మల్ని నమ్మి 10 లక్షలు వడ్డీ తీసుకొచ్చాను, కానీ మీరు దొంగ చెక్ ఇచ్చి నన్ను మోసం చేశారు. మరి అంత బాధ ఉంది కదా నాకు. బాబు, నేను మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తాను చేసి జరిగిందేంటో కనుక్కుంటాను. మీరు బాధపడకండి, కాస్త ప్రశాంతంగా ఉండండి ఏంటి ఇంకా ఇంటికి ఫోన్ చేసి కనుక్కునేది? ఇంటికి వెళ్ళి తేల్చుకుందాం పదా. ఆగు చెప్పేది విను ఒక్కసారి విను నేను చెప్పేది విను వద్దు నేను చెప్పేది విను ఎక్కడికి? నేను చెప్పేది విను నేను కనుక్కుంటాను అని చెప్తున్నాను కదా. ఏం అక్కర్లేదు, మీరు వాళ్ళని చెప్పడం, వాళ్ళకి ఫోన్ చేసి అడగడం అన్నీ అయిపోయాయి. ఈరోజు మీ వాళ్ళు డబ్బులు ఇచ్చి తీరాల్సిందే, లేదంటే ఊరుకునేదే లేదు. నోరు మూసుకుని బండెక్కు నేను చెప్తాను. నేను చెప్పేది విను ఒక్కసారి విను ఏంటి బావగారు, ఏంటి గొడవ ఏమైనా అయిందా? నీకెందుకు? అది కాదక్క, బావగారు ఎందుకో ఉదయం నుంచి చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఏం జరిగిందో, ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటే అందరం కలిసి సాల్వ్ చేయొచ్చు కదా. అప్పుడు ప్రశాంతంగా ఉంటాడు కదా. చెప్పండి బావగారు, ఏంటి ప్రాబ్లం? మా ఇష్యూల గురించి ఎలా చూసుకోవాలో మాకు తెలుసు కదా. అసలు మా భార్యాభర్తల ఇష్యూలో నువ్వెందుకు కలగ చేసుకుంటున్నావు? ఇక పుడకల్లాగా తయారయ్యారు, పానకల్లో పుడకల్లాగా తయారయ్యారు. అసలు నీకేం అవసరం? అక్క, ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా నీకు? మన ఇంట్లో విషయాలు టెన్షన్ పడుతున్నప్పుడు అది తెలుసుకోకుండా అది పట్టించుకోకుండా ఎలా ఉంటాం? నాకు అక్కర్లేదు. నీ ఇష్యూలు నువ్వు చూసుకో, మా ఇష్యూలు మేము చూసుకోగలం. ఆయన మీ మొగుడు పెళ్ళాల విషయంలో నేనేమైనా జోక్యం చేసుకుంటున్నానా? మా మొగుడు పెళ్ళాల విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకోవాలి? వల్లి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? లేదు వల్లి, రా ఆగు వల్లి, ఒకసారి రా నువ్వు ఒక పాలిలా రా నర్మద డౌట్ వచ్చేసింది కానీ మనం వెనక్కి తిరిగేస్తుంది. ఇప్పుడు మనం గొడవ పడిన తెచ్చిన మా ఇంటికి వెళ్ళిన అప్పుడు నర్మద ఇక్కడ డౌట్ ఎక్కువ అయిపోతుంది. దాంతో డైరెక్ట్గా వెళ్ళిపోయి మావయ్య గారికి చెప్పేస్తుంది. దానివల్ల మనము అనవసరంగా లేనిపోని సమస్యల్లో పడిపోతాం అందుకని నాకు రేపటి వరకు టైం ఇవ్వండి నేను మా నాన్నగారితో మాట్లాడేసి డబ్బులు పంపించేలా చేస్తాను. అది కాదు వల్లి, ఆ సేటు నర్మద మనల్ని చూస్తుంది ఒక్కసారి విను నమ్ము రేపటికల్లా డబ్బులు వచ్చేలా నేను చూస్తాను. ప్లీజ్ రేపటికల్లా మీ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను. నా కర్మ బావగారు చూడు, నీ పరిధిలో నువ్వు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. అలా కాకుండా మేము మొగుడు పెళ్ళాలు మాట్లాడుకుంటే దొంగచాటుగా విన్నా, మా ఇష్యూలో జోక్యం చేసుకున్నా అస్సలు బాగోదు. దీని బెదిరింపు అనుకుంటావో వార్నింగ్ అనుకుంటావో నీ ఇష్టం. అవునా? అయితే నేను చెప్తున్నాను, నువ్వు విను. సాటి తోటికోడలిగా నువ్వు ఏదైనా సమస్యలో ఉన్నావేమో సాయం చేద్దామని అడిగాను, కానీ నువ్వు నా మంచితనాన్ని అర్థం చేసుకోకుండా చాలా ఎక్కువ మాట్లాడావు, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. అందుకే ఈ క్షణం నుంచి నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. ఉదయం అతను బావ కోసం వచ్చారు. ఎందుకు వచ్చాడు? బావ టెన్షన్ పడుతున్నారు. బావని నువ్వెందుకు బతిమాలుకుంటున్నావు అని తెలుసుకుంటాను, బయటికి తీస్తా. అంతేకాదు మీ కుటుంబం గురించి, మీ అమ్మా నాన్నల గురించి తెలుసుకుంటా అని చెప్తాను కదా. అది అక్కడ ఆపాను, మళ్ళీ అక్కడే మొదలు పెడతాను. షార్ట్ పీరియడ్లో మీ లెక్కలన్నిటితో పాటు ఈ లెక్కలు కూడా తేలుస్తాను. రెడీగా ఉండు. నాటకాలు ఆడి మావయ్య గారి దగ్గర మంచి పెత్తనం సాధించానని, నీ చేతిలో తాళాలు వచ్చాయని ఎగిరిపడుతున్నావు కదా. నువ్వు సాధించడం ఎగిరిపడినంత ఈ క్షణంలో అయిపోయింది. ఇక నుంచి ఏ క్షణం నువ్వు దాస్తున్న ఈ విషయాన్ని బయట పెడుతున్నావు అన్న భయం బతుకు. ఇది బెదిరింపో లేక వార్నింగో కాదు, జరగబోయేది. నేను చెయ్యబోయేది ఏంటి, ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు? 8 క్షుద్ర పూజలు చేస్తున్నారా ఏంటి? లేదా భయపడకు,
నా మెడలో తాళి కట్టిన పాపానికి నా మెడలో తాళి కట్టిన పాపానికి నాకు తిండి పెట్టడం కన్నా నన్ను చూసుకోవడం నీ బాధ్యత అని చెప్పావు కదా. అందుకే ఈ బాధ్యతలన్నీ కొన్ని కాలాల పాటు చల్లగా ఉండాలని పూజ చేస్తున్నా. ఓహో రాక్షసి, మొహం పసుపు కుంకాలు కొట్టావు మొహం అంతా. ఏంటి అసలు నువ్వేం మనిషివేనా? లోపల ఏదైనా దుష్టశక్తులు ఉంటే నువ్వు పోయి నన్ను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు, ఆపేస్తున్నావు. వెళ్ళమ్మా వెళ్ళు, స్ట్రాంగ్గా కాఫీ పెట్టి తీసుకురా వెళ్ళు. ఏంటి నేనా? నేనే నేను నీకు కాఫీ పెట్టి తీసుకురావాలా? నువ్వే వెళ్ళి కాఫీ పెట్టుకుని తీసుకురా. రే ఏంట్రా, ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఎక్స్ట్రా లేవు, కొలెస్ట్రాల్ లేదు. నువ్వు చెప్పిన మాటలన్నీ బట్టి దారిలో ఫాలో అవుతున్నాను అన్నమాట. నేను చెప్పిన మాట ఏంటది? నీకు నీకు ఏమైనా గజనీలా మెమరీ లాస్ ఉందా? మొన్ననేగా చెప్పావు కదా, నువ్వు నా ఒళ్ళో ఇష్టంగా తాళి కట్టించుకుని బలవంతంగా భర్త అనే బంధం నీ తల మీద వచ్చి పడేనా సరే నాకు సంబంధం ఉన్న ప్రతి విషయం చేసుకోను. నీ బాధ్యతలు అన్నీ చెప్పావు కదా. నేను కూడా మొక్కుబడిగా భార్యననే, కానీ నీ దృష్టిలో నేను ఒక వస్తువునే కదా. కానీ నాకు కావాల్సింది తీసుకోవడం నీ బాధ్యత. ఈ వస్తువులకి ఇప్పుడు కాఫీ తాగే టైం అయింది, వెళ్ళి పెట్టుకుని తీసుకురా. హలో మిస్టర్, బాధ్యత చూసింది చాలే కానీ వెళ్ళి కాఫీ పెట్టుకు తీసుకురావయ్యా. వెళ్ళు వెళ్ళు. తాగినట్లు ఎలా తాగుతుందో చూడు. గేది కుడిత తాగినట్లు ఎలా తాగుతుందో చూడు. చి రే, నాకు ఆకలిస్తుంది. ఇప్పుడే కదా కుడుతు కాఫీ తాగావు, ఏంటి ఆకలి వేస్తుంది? నేను నీతో రివెంజ్ చేసుకుంటున్నా. కాఫీ ఒకటి సరిపోదురా, వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. నాకు టిఫిన్ చేయడం రాదు. నీ మొహానికి అంత సీన్ లేదురా అని నాకు తెలుసు, కానీ అందుకనే పుల్లట్లు అంటే ఆ పుల్లయ్య హోటల్లోకి వెళ్ళి 4 పుల్లట్లు వేసి తీసుకురా. ఆ హోటల్ ఎక్కడో తెలుసా? ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ అవతల. తెలుసు, అక్కడికే పుల్లట్లు వెళ్ళి చాలా ఇష్టం, వెళ్ళి తీసుకునిరా. అంత దూరం వెళ్ళడానికి నాకు బండి కూడా లేదే, సైకిల్ మీద వెళ్ళాలి. సైకిల్ వెళ్ళు, లేదంటే విమానం వెళ్తావా, లేదంటే పరిగెత్తుకుని వెళ్తావో, పాక్కుంటా వెళ్తావో, దేక్కుంటా వెళ్తావో, నాకు అనవసరం. నన్ను చూసుకోవడం నీ బాధ్యత అంతే. అయినా నా బరువు బాధ్యతలు భుజాన వేసుకున్న వాడికి నా కోసం 4 కిలోమీటర్లు సైకిల్ తొక్కి వెళ్ళి టార్చర్ పెడుతున్నావే. నేను వెళ్ళను. అసలు నేను ఎందుకు వెళ్ళాలి? వీళ్ళిద్దరూ ఊమని ఇదిగో కోరు ప్రాంతం నుంచి పారిపోయి వచ్చిన దానిలా ఉన్నావే, అందంగా తింటున్నావే. అంతేకాదు నన్ను కూడా తినేస్తున్నావు. అంత దూరం సైకిల్ తొక్కుని వెళ్తే తీసుకొచ్చానే, కనీసం తింటావా అని అడిగావా? వస్తువులు అడగవు, వాటికి ప్రేమలు ఉండవు. మొదలు పెట్టావురా నాయనా, ఈ టార్చర్ నా వల్ల కాదు. ఇప్పుడే కాదురా మొదలైంది, ఇంకా చాలా ఉంది. అండ్ కొలెస్ట్రాల్ ఫెస్టివల్స్ అన్నీ, ఇన్ఫ్రైడ్ క్రొకడైల్ ఫెస్టివల్, ఇంకా పిక్చర్ చాలా ఉంది. నా వల్ల కాదు. అమ్మయ్యా, నవ్వేసింది. నాతో నువ్వు నవ్వేసింది. ఏ బాబోయ్, కళ్ళల్లో అగ్గి పర్వతాలు రగులుతున్నాయి. కాస్త కూల్ చేయాలి. నీరు నిప్పుకి ఎంత పవర్ ఉందో ఆడదానికి చూపుకు కూడా అంతేకంటే ఎక్కువ పవర్ ఉందని ఏ మహానుభావుడు అన్నాడో కానీ ఆ మాటల క్షణాల్లో నిజం. నర్మద నాగుపాము లాంటి వేసుకుని కురులు వేసుకుని ఈ క్లిప్ పెట్టుకో, బాగుంటుంది. నీ అందాన్ని చూస్తే నా అందం కూడా అల్లరి చేస్తుంది. ఆ అందానికే అలా ఉంది. నా మనసుకి ఇంకా ఎలా ఉంటుంది చెప్పు? చందమామ కూడా అనసూయ పడేలా ఉంది నా నర్మద. ఎంత అందంగా ఉందో. ఒకసారి ఇటు చూడు, స్మైల్. ఒకసారి ఫోన్ ఇవ్వు. నర్మద, ఏ నర్మద ప్లీజ్. ఈ ఒక్క ఫోనే ఉందే నా దగ్గర, ప్లీజ్. నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, ప్లీజ్. విసిరి కొట్టేలా ప్లీజ్. అబ్బా, నర్మద ఎంత కోపం వచ్చినా జస్ట్ చూపులతో చూపిస్తుంది తప్ప చివరి ఆ క్షణంలో చూపించదు. అసలు నర్మద ఎంత వైల్డ్గా ఎలా బిహేవ్ చేస్తుంది, ఎందుకు రియాక్ట్ అవుతుంది? యాక్షన్కి రియాక్షన్ అన్నమాట. కోపం ఎక్కువైతే వస్తువులను విసిరేసుకున్నట్లు నన్ను కూడా విసిరేస్తుందేమో. ఈరోజు అనవసరంగా బుక్ని విసిరి కొట్టాను. నా మీద రగిలిపోతూ ఉంటుంది. నేనే అగ్గిపుల్ల వేసి అనుభవించి తీరాలి. దేవుడా బాబోయ్, ఈ 10 లక్షల టెన్షన్ చచ్చిపోయేలా ఉన్నానే. దేవుడా, ఏమి చెయ్యాలి? అక్క, వల్లి వాళ్ళ ఇల్లు ఎక్కడో కనిపెట్టే ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి?
మా ఇల్లు ఎక్కడో కనిపెట్టేయాలని, ఆ బండారం బయట పెట్టాలని నర్మదా ప్రేమల కథని కుట్టేసుకుని చారులు పెడుతున్నారు. మనం ఈ ప్లాన్ ప్రకారం చేస్తే క్షణాల్లో వల్లి వాళ్ళ అమ్మని నాన్ని ఇక్కడికి పరిగెత్తుకుంటే వస్తారు. వాళ్ళకి ఆ డౌట్ రాకుండా మనం వాళ్ళని ఫాలో అవుదాం. ఈ ఇల్లు ఎక్కడో కనిపెట్టి అసలు రంగు మావయ్య గారి ముందు పెడదాం. పెత్తనం ముచ్చట్లు ఎందుకు ఆనందపడాలి? లేదంటే నా కాపురం ఎందుకు రోడ్డున పడుతుంది? కానీ భయపడాలి, అర్థమయ్యే వరకు లేదు. అక్క, ఉప్మా నిండా జీడిపప్పులే ఎక్కువ కనిపిస్తున్నాయి. అవును ప్రేమ, పైగా జీడిపప్పులు నూనెలో వేసి వేయించాను. ఏంటక్క ఇలా జరిగింది? ఏంటమ్మా ఇదేమి మీకు అనుకున్నారు? జీడిపప్పు ఉప్మాలా? గన్నేరు పువ్వు గులాబ్ జాములు చేసుకుని తినడానికా ఆ జీడిపప్పు ఉప్మా తినాలనిపించిందా అక్క? ఈ ఇంట్లో పెత్తనం నాది. నేను ఏం చెప్తే మీరు అదే చెయ్యాలి. నేను ఏదిమంటే మీరు అదే తినాలి. అంతే తప్ప మీరు నచ్చింది మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోవడానికి ఊరుకోను. నోరు మూసుకునేనే ఉండాలి. ఆ వల్లక్క తిరగకు. నన్ను తిట్టి చెప్పడానికి నువ్వెవరట? నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. పెత్తనం నాది, నేను తింటాను. అక్క అది కాదక్క, మీరు బదులు ఆడేస్తున్న ఆఖరికి ఏ శక్తి పెట్టినా మీరే ఇవ్వను. ఇప్పుడు ఎవరక్క మిగిల్చకుండా మొత్తం తినేసింది? జీడిపప్పు ఇస్తే అట్టుంటుంది. వీధిలో ఎవరు చూశారు కానీ వాళ్ళకి ఈ వంట ఎవరు చేశారో కానీ వాళ్ళ మనిషిలో ఒక భవిష్యత్తు ఉంటుంది. మరి నర్మదక్క, మన భవిష్యత్తు గురించి సంగతి సరే కానీ వాళ్ళక్క భవిష్యత్తు ఏంటో చెప్పు. నర్మదక్క, మన భవిష్యత్తు గురించి సంగతి సరే కానీ వాళ్ళక్క భవిష్యత్తు ఏంటంటావు? ఏముంది, పోతుందేమో. అయ్యయ్యో, ఇదిగో ప్రేమ, ఆడడం అంటే పోవడం కాదు. నాకు తెలిసి వల్లక్క బతకడం కష్టమే ప్రేమ. ఇక ఒక పాటుకి సైకిల్ కస్టమర్ అయిపోయింది. ఇదిగో, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను బతకడం కష్టం ఏంటి? అంటే దేవుడు దైవాధీనం లాంటిది ఏమి అక్కడక్క? దైవాధీనం డైరెక్ట్గా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం తప్ప దేవుడి దయతో బతకడం అంటూ ఉండదు. ఇదిగో, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను దొరికిపోయిందే కదా ఉప్మా తింటే పోతారా? అది కాదు వల్లక్క. చూస్తున్నారు కదా, ఇదేనండి గుండె నిండా ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ ఇదేనండి ఇవాళ. ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతాయో చూద్దాం. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.